వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 10వ తరగతి అర్హతతో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు అయితే వచ్చేసినాయి గ్యాస్. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. వీడియోలోనికి వెళ్ళినట్టయితే న్యూక్లియర్ పవర్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ నుంచి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. వీళ్ళు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే ఇస్తారు, తర్వాత పర్మనెంట్ చేస్తారు. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 21 తేదీ వరకు అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ది ట్రేడ్, నంబర్ ఆఫ్ అప్రెంటిస్షిప్స్, అలాగే స్టైఫండ్ అంటే ఏం లేదు గాయస్, మీరు ట్రైనింగ్ పీరియడ్లో మీరు వాడుకోవడానికి వాళ్ళ ఖర్చులకు గాను మీకు డబ్బులు అయితే ఇస్తారు. ఆ తర్వాత మీకు పర్మనెంట్ చేసిన తర్వాత శాలరీస్ వైజ్గా గవర్నమెంట్ ఏ ప్రకారంగా ఉంటాయో ఆ ప్రకారంగా అయితే మీకు గవర్నమెంట్ శాలరీస్ అయితే ఉంటాయి. ఏజ్ లిమిట్స్ వచ్చేసి 18 నుంచి 24 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే ఈ ట్రైనింగ్ 1 ఇయర్ పాటు మీకు ఉంటుంది గాయస్. ఇక్కడ మీకు వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఫిట్టర్ వచ్చేసి 58 వేకెన్సీస్ ఉన్నాయి. వీటన్నిటికీ 10th క్లాసే అర్హత గాయస్. అలాగే ఎలక్ట్రీషియన్స్ వేకెన్సీస్ వచ్చేసి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎలక్ట్రానిక్ మెకానిక్ 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వెల్డర్ వేకెన్సీస్ వచ్చేసి 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్స్ మెకానిక్ 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మినిస్ట్రీస్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. టర్నర్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఏసీ మెకానిక్ 7 ఉన్నాయి. డీజిల్ మెకానిక్ 7 ఉన్నాయి. ఇక చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి గాస్ ఇక్కడ వచ్చేసి 10th ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి గాయస్. అండ్ ఇప్పుడు మనము డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏమాత్రం తప్పు చేసినా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఏమేమి ఉండాలో నేను చెప్తాను. ఏంటంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉండాలి. తర్వాత మీరు ఇంటర్ ఉంటే ఇంటరు, ఐటీఐ ఉంటే ఐటీఐ, డిప్లొమా ఉంటే డిప్లొమా, డిగ్రీ ఉంటే డిగ్రీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ మీకు కాలేజీలోకి వెళ్తే స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఇస్తారు గాయస్. స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ స్టడీ సర్టిఫికేట్ రాపించుకొని వెళ్ళాలి. అలాగే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉండి తర్వాత ఐటీఐ వాళ్ళు మాత్రము ఎన్సిటి సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఆధార్ కార్డు, ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఇవన్నీ స్కాన్ చేసి రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఏమాత్రం తప్పు అయినా డిస్క్వాలిఫై అయిపోతారు. అండ్ అలాగే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మీకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి జీమెయిల్కి పంపిస్తారు. అప్పుడు మీరు వెళ్ళి జాయిన్ కావాలి. థ్యాంక్ యూ గాయ్స్ అందరికీ.